నమస్కారం, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏపీ మంత్రివర్గ భేటీ ముహూర్తం ఖరారు. ఈ నెల 22న సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. 52వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి. 3 ఏళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయిన చంద్రబాబుకు ఇప్పుడు ప్రజల సమస్యలు గుర్తుకు వచ్చాయంటూ మండిపాటు. ఇబ్రహీంపట్నం దొనబండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రాంగ్ రూట్లో ఢీకున్న 2 లారీలు, 2 డ్రైవర్లు మృతి. ఏపీ మంత్రివర్గ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన 22వ తేదీ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. ఒక్కరోజే 8,822 మందికి వైరస్ సోకింది. మరో 15 మంది చనిపోయారు. మంగళవారం ఒక్కరోజే 5,718 మంది కోలుకున్నారు. భారత్లో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 8,822 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 98.66% చేరింది. మృతుల సంఖ్య 1.21%గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.12%గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2% ఉండగా వీక్లీ పాజిటివిటీ రేటు 2.35%గా ఉంది. 3 ఏళ్లుగా పక్క రాష్ట్రంలో కుంభకర్ణుడిగా నిద్రపోయిన చంద్రబాబుకు ఇప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చారా అని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. గత తెలుగుదేశం పాలనలో ప్రజల అవసరాల గురించి పట్టించుకొని ఆయనను ప్రజలు ఎప్పుడో చేత్కరించారని, రానున్న ఎన్నికల్లో కుప్పంలో కూడా గెలవలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని వెల్లంపల్లి పేర్కొన్నారు. 52వ డివిజన్లో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల రాము, మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి ఆయన పర్యటించారు. ప్రభుత్వ కార్యక్రమం భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్లో 114వ సచివాలయంలో మొదటి రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపుగా ఇక్కడ 715 ఈ సచివాలయంలో 715 హౌసెస్ ఉన్నాయి. టోటల్గా కూడా కొండ ప్రాంతం ఇదంతా కూడా 2,244 పాపులేషన్ ఉన్నారు. రైస్ కార్డ్స్ వచ్చి 634 ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కార్డ్స్ వచ్చేసి 460 ఉన్నాయి. పెన్షన్స్ 196 ఉన్నాయి. అదేవిధంగా ఇళ్ల కోసం పెట్టిన వాళ్ళు, ఇల్లు ఎలిజిబిలిటీ అయిన వాళ్ళు 368 ప్లస్ 8. ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు. ఇంకా ఇవి కాకుండా ఈబీసీ నేస్తం కావచ్చు, చేయూత కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, చేదోడు కావచ్చు, వాహన మిత్ర కావచ్చు, పెన్షన్ కావచ్చు, బీమా కావచ్చు, సున్నా వడ్డీ కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, జేవిడి కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా లబ్ధిదారులు వచ్చేసి 548 మంది వరకు లబ్ధిదారులు ఉన్నారు. 3 ఏళ్లు కుంభకర్ణులు నిద్రపోయి కరోనా అని చెప్పిన హైదరాబాద్లో దాక్కొని తండ్రి కొడుకులు, దత్తపుత్రుడు కూడా దాక్కొని ఇప్పుడు బయటకు వచ్చి ఏం చేస్తారు? ఇప్పటి వరకు ఇంతవరకు ఎందుకు మీరు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక్కటి సలహా సూచన ఇవ్వడం జరిగిందా? నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నేను ఈ విధంగా పరిపాలన చేశాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా పరిపాలన చేయలేకపోతున్నాడు, నేను ఈ విధంగా సంక్షేమ పథకాలు ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఇవ్వలేదని చెప్పగలిగే దమ్ముందా? అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా ప్రతి వాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, కాపు నేస్తం కావచ్చు, ఈబీసీ నేస్తం కావచ్చు, చివరికి కాపులకి ఈసీలు అంటే ఓసీలకు కూడా ఈరోజు పథకాలు ఇస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఎప్పుడైనా కానీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఓసీలకి మెయిల్ చేయాలని ఎప్పుడైనా ప్రయత్నం చేసావా? ఏ రోజైనా ఓసీలకి నేను ఉన్నాను, నేను పథకాలు ఇస్తానని చెప్పి ఎప్పుడైనా చెప్పగలిగావా? ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా చక్కగా న్యాయం చేసుకుంటూ వెళ్తూ ప్రతి వాళ్ళకి ప్రభుత్వం తోడుగా ఉంటుందని చెప్పి పరిపాలన చేస్తుంటే నువ్వు నీ సుంటపుత్రుడు, నీ దత్తపుత్రుడు కలుసుకొని ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్ప దేనికి పనికి వస్తారు మీరు అందరూ కలిసి? ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకో. ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చేయలేని పరిపాలన ఆయన చేస్తున్నాడు, నువ్వు ఇవ్వలేని సంక్షేమ పథకాలు ఆయన ఇస్తున్నాడు, నువ్వు చేయలేని అభివృద్ధి ఆయన చేస్తున్నాడు. చూసి కనీసం హర్షించకపోయినా పర్లేదు, వాటి మాత్రం విమర్శించబాకు. ప్రజల్లో ఇప్పటికే నువ్వు చులకనైపోయావు. ఇలా కనుక వెళ్తే ప్రజలు మళ్ళీ నిన్ను ఇప్పటికే 23 పరిమితం చేసి రేపు కుప్పంలో కూడా నీకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కుప్పంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచినాయి. ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీటికి దెబ్బకి కుప్పంలో పరిగెత్తుకుని ఇల్లు కట్టుకుంటున్నావంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం చెప్పి ఎప్పటికైనా అర్థం చేసుకోగలిగావా? గతంలో నువ్వు కుప్పం నుంచి ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయ్యావు.
కుప్పం నియోజకవర్గానికి నేను అభివృద్ధి చేయాలని చెప్పిన కనీసం కాంక్ష కూడా చేయలేదు. ఈ రోజు నీ కుప్పాన్ని కూడా 175 నియోజకవర్గాలతో సమానంగా దీన్ని అభివృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. చిట్టినగర్లో వేంచేసిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత గరుడాచల స్థిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి ఏకాదశి బ్రహ్మోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజున శేషవాహన సేవ, అగ్నిప్రతిష్ఠ, భేరీ పూజ, ధ్వజారోహణం, సాక్షార హోమ క్రతువులను, అష్టాక్షరి హోమ క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. చిన్న తిరుపతిగా పిలువబడుతున్న చిట్టినగర్ శ్రీవారి సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటి రోజున శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తిరుమల విశ్వవిద్యాలయ వైదిక ప్రొఫెసర్ మురికిపూడి మణిదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ రత్నమాచార్యులు, ఆలయ సహాయ అర్చకులు పులిపాక సాయి ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఏకాదశ వార్షిక బ్రహ్మోత్సవాల రెండో రోజున దేవస్థానం తిరుమాడ వీధుల్లో శేష వాహన సేవ నిర్వహించగా అనంతరం అగ్ని మదన, అగ్ని ప్రతిష్ఠ, భేరీ పూజ, నవకుంభ స్థాపన, ధ్వజారోహణ కార్యక్రమాలతో పాటు అష్టాక్షరి హోమం, నవగ్రహ ఆరాధన, నవగ్రహ హోమం పూజాదికాలు ఆగమోక్తంగా నిర్వహించారు. సాయంత్రం రాజాదిరాజ పెరుమాళ్ ఉత్సవం, దేవస్థాన సన్నిధానంలో సహస్ర దీపాలంకరణ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన పాలక మండలి ప్రతినిధులు మీడియాకు తెలియజేశారు. ఈరోజు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి రెండో రోజు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ ఉన్న పక్క మాడవీధుల్లో అన్నింటిలో కూడా స్వామివారిని ఊరేగించిన తర్వాత హోమాలు జరిపించడం కూడా జరిగింది. ఎంతో ఘనంగా ఈ హోమాల వల్ల ఎంతో వర్షాలు కురవడం, ప్రజలందరూ కూడా మేలు జరిగేటట్టు కూడా శ్రీవారు కూడా పయనించి వారి ఆజ్ఞతో ఈరోజు బ్రహ్మాండం జరిగింది. అలాగే సాయంత్రం దీపాలంకరణ, మరి తిరుపతిలో దీపాలంకరణ అయితే ఎలాగే చేస్తారో ఇక్కడ కూడా దీపాలంకరణ అయితే శాస్త్ర దీపాలంకరణ అయితే చాలా గొప్పది. ఆ దీపాలు చూస్తే భగవంతుడు ఏం కోరుకున్నారో అదే కోరుకుంటారు భక్తులందరూ కూడా. అన్నీ కూడా విజయాలు జరుగుతాయి. ఆ స్వామివారు ఈరోజు అన్ని హోమాలతోనూ ఈ ప్రపంచమే బాగుండాలని కోరుకుంటాం. అలాగే వచ్చే కరోనాను కూడా తరిమి కొట్టాలని చెప్పి కూడా మరి ధన్వంతరి హోమం కూడా మరి పెట్టడం కూడా ఈరోజు జరిగింది. హోమాల్లోనూ పెద్ద హోమాలు 3 పెద్ద హోమాలు పెట్టాం. ఒకటి స్వామివారికి, 2 ఆరోగ్యరీత్యా, 3వది కరోనా రాకుండా ఉండటానికి ఈ ప్రజలను కాపాడాలి. ఈ బ్రహ్మోత్సవాలు కూడా మరి 3 సంవత్సరాల తర్వాత చేయడం, మరి 11 సంవత్సరాలైంది బ్రహ్మోత్సవాలు ఈ గుడి స్థాపించి కూడా. మరి పెద్దలందరూ కూడా మరి మా పిల్లా సీని గారు కూడా ఈరోజే వారి పుట్టినరోజు బ్రహ్మోత్సవాల టైంలో మనకు జరిపించడం కూడా చాలా ఇది ఉంది. గరుడాస్థిత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు రెండో రోజు పురవీధుల్లో ఆ స్వామిని శేషవాహనంపై చాలా అద్భుతంగా భక్తుల యొక్క ముందు నడుస్తుంటే భక్తులు వందలాది పాల్గొని చక్కగా ఆ స్వామిని ఊరేగించిన తర్వాత ఈ రోజున మా గుళ్ళో హోమాలు మొదలయ్యాయి. అలాగే సాయంత్రం కూడా శాస్త్ర దీపాలంకరణ తిరుమలలో ఏ రకంగా జరుగుతాయో అదే రకంగా కూడా ఇక్కడ మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో, అలాగే మా అధ్యక్షులు మన లింగిపల్లి అప్పారావు గారు, అలాగే మరుపెనమంతరో సారథ్యంలో చాలా మా కమిటీ 20 మంది ఆధ్వర్యంలో, అలాగే మన శ్రీర వెంకటరావు కానీ, అలాగే మన మధ్యశ్రీని కానీ, మన ధర్మ కానీ చక్కగా వీళ్ళు ఈ యొక్క నెల రోజులు చక్కగా మా కమిటీ ఆధ్వర్యంలో వారు ముందు నడిపిస్తూ వారితో పాటు మాతో పాటు కలిసి అన్ని విధాలుగా భక్తులకి ఏదైనా అసౌకర్యాలు కలిగించకుండా సుమారు మాకు 250 మంది ఉభయదాతలు ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొంటూ చక్కగా ఈ కార్యక్రమం ముందు సాగుతూ ఉన్నాయి. రేపు సాయంత్రం మా యొక్క కళ్యాణ మండపం పైన సుమారు ఒక 1000 మందితో స్వామివారి కళ్యాణోత్సవం చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా మీ ఛానల్ ద్వారా కూడా అందరూ ఆ స్వామిని వీక్షించి ఆ స్వామి యొక్క కరుణ కటాక్షాలు మీరు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. స్టార్టప్స్ ఫర్ రైల్వేస్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ డివిజన్ పరిధిలో రైల్వేకి అవసరమైన సాంకేతిక ఆవిష్కరణలు అందించేందుకు అంకుర సంస్థలు యువతకు ఆహ్వానం పలుకుతున్నట్లు విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ శివేంద్ర మోహన్ చెప్పారు. రైల్వేకు సమస్యాత్మకంగా మారిన 100 అంశాలలో తొలి విడతగా గుర్తించిన 11 అంశాలకు సంబంధించి పరిష్కారాలను చూపేలా సాంకేతిక ఆవిష్కరణలు చేసే స్టార్టప్లను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. అంకుర సంస్థల ఐడియాలకు ఆచరణ రూపం కల్పించేందుకు రైల్వే ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని, ఈ అవకాశాన్ని స్టార్టప్లు, వ్యక్తులు వినియోగించుకోవాలని కోరారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయం ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్లో డీఆర్ఎం శివేంద్ర మోహన్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడతగా 11 సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను కొనసాగాలన్నది తమ ఉద్దేశమన్నారు. దీనికోసం అంకుర సంస్థలు తమ ఐడియాలతో ముందుకొస్తే వాటిని పరిశీలించి కొన్నింటిని ఎంపిక చేస్తామన్నారు. వాటిని అభివృద్ధి చేసేందుకు రైల్వే మొదటి విడతగా 1.50 కోట్లు, ట్రయల్స్ పూర్తయిన తర్వాత 3 కోట్ల రూపాయల మేర ఖర్చు చేస్తామని తెలిపారు. అనంతరం ఆ సాంకేతికతను రైల్వే ఉపయోగించుకుంటుందన్నారు. ఈ ఆవిష్కరణకు అంకుర సంస్థలే టైటిల్దారులుగా ఉంటాయని తెలిపారు. దీనికోసం డివిజన్ స్థాయిలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. అడిషనల్ డీఆర్ఎం ఎం శ్రీకాంత్ మాట్లాడుతూ రైల్వే గుర్తించిన 11 సమస్యాత్మక అంశాలకు సంబంధించి ఆవిష్కరణలు కోరుతున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 21 నుంచి www.innovation.indianrailways.gov.in సైట్కు లాగిన్ అవ్వడం ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకోవడంతో పాటు తమ ఆవిష్కరణలు, ఐడియాలను అప్లోడ్ చేయవచ్చన్నారు. సమావేశంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వావిలపల్లి రాంబాబు, ప్రజా సంబంధాల అధికారి నుస్రత్లు పాల్గొన్నారు. And the fourth largest network in the world. We carry 23 million passengers and 1,450 million ton of freight per year. Lot of technology is involved: civil engineering, track, rolling stock, locomotives, electrical, overhead traction, signaling, modern signaling, then operations. Many of the things have been automated. Lot of technology is already absorbed, and continuously we are upgrading our technology, whether it is locomotive, rolling stock, signaling, track, operations, control, application, data loggers, automatic signaling, etc. However, technology is such thing, if Indian Railway wants to be a leader in the world, till now what happened, we used to depend on foreign technology, American, European, Japanese, you have seen, but with the intention to encourage our innovators, Indian startups, this policy has been launched. దీనిలో ఏంటంటే ఫైనాన్షియల్ గ్రాంట్ సార్ డిఆర్ఎం సార్ కూడా చెప్పినట్టు 1.45 crores వరకు ఇస్తారు ఇనీషియల్లీ. తర్వాత ఏమో దీన్ని అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట. ఒక కాన్సెప్ట్ని ఎట్లా చేస్తాం, ఏం చేస్తామని వాళ్ళు ఒక రోడ్ మ్యాప్ లాగా ప్రజెంట్ చేయాలన్నమాట ఎవరైతే ఐడియాలు ఇచ్చేవాళ్ళు. దాన్ని ఒక ప్రాజెక్ట్ ఎవాల్యుయేషన్ కమిటీ దే విల్ గో త్రూ, దే విల్ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డివిజన్ ఐడెంటిఫై చేస్తారనమాట ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేది. సో దెన్ ఇది ఐడెంటిఫై అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులో కూడా మళ్ళీ సగభాగం అప్ టు 3 కోట్ల వరకు రైల్వేనే భరిస్తుంది. దీని తర్వాత 2 to 3 years ఇదంతా ప్రూవ్ అయిన తర్వాత ఈ టెక్నాలజీ దెన్ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ ఫర్. దీనిలో ఏంటంటే ఎవరైతే ఐడియా ఇచ్చారో వాళ్ళ ఐడియాలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రకారం దే విల్ బి సేఫ్ గార్డెడ్. వాళ్ళ ఇన్నోవేషన్, వాళ్ళ ఐడియాలు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అంటే దట్ రైల్వే విల్ నాట్ సే అవర్స్ అని ఏం చెప్పదు, మీ ఐడియానే మేము వాడుకున్నందుకు. సో దట్ హీ కెన్ ప్రిలిఫరేట్ దిస్ ఇన్ అదర్ ఏరియాస్ ఆల్సో. నెక్స్ట్ అయితే దీనిలో ఏంటంటే బైక్ వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని సత్యనారాయణపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో సత్యనారాయణపురం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ వేగంగా వచ్చి రోడ్డుపై నడుచుకుంటూ వెడుతున్న వ్యక్తిని ఢీకొట్టడంతో రహంతుల్లా అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న సత్యనారాయణపురం పోలీసులు వివరాలను సేకరించారు. మోటార్ సైకిల్ వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే రహంతుల్లా అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ద్విచక్ర వాహనదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్టేషన్లో జరిగిన 3 ఏళ్ల బాలిక కిడ్నాప్ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులైన 3 మహిళలను అరెస్టు చేశారు. రైల్వే ఏడీజీ విశ్వజిత్ ఈ కేసు వివరాలను మంగళవారం మీడియాకు వివరించారు. రైల్వే ఏడీజీ కథనం మేరకు నగరంలోని పాత ఆర్ఆర్పేటకు చెందిన అమరవరపు లక్ష్మి రైల్వే స్టేషన్లో స్వీపర్గా పనిచేస్తోంది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనతో పరిచయం ఉన్న గుడివాడకు చెందిన కోరుకొండ విజయలక్ష్మి మేకల పద్మజతో మాట్లాడి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి విక్రయించేందుకు పథకం రచించింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చందన పద్మకు బాలికను విక్రయించేందుకు 2 లక్షలకు బేరం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఏలూరుకు చెందిన షేక్ మీర్జావలి తన భర్త కొండ్రగుంట శివాంజనేయులు, కుమార్తెలు సైతిలి ఫాతిమా, హానిఫాలతో కలిసి ఈ నెల 6వ తేదీన కూలీ పనుల కోసం నగరానికి చేరుకుంది. పనులు చేసుకున్న అనంతరం 2 రోజులుగా ఆ కుటుంబం రైల్వే స్టేషన్లోనే నిద్రిస్తుంది. వారిని గమనించిన అమరవరపు లక్ష్మి బాలిక కిడ్నాప్కు పథకం రచించింది. ఈ నెల 8వ తేదీన మీర్జావలి కుటుంబం 10వ నెంబర్ ప్లాట్ఫామ్ జనరల్ వెయిటింగ్ హాల్లో నిద్రిస్తుండగా కోరుకొండ విజయలక్ష్మి మేకల పద్మజకు ఫోన్ చేసి బాలికను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాల్సిందిగా సూచించింది. వారు రైల్వే స్టేషన్కు వచ్చి ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి వెస్ట్ బుకింగ్ ద్వారా బయటకు తీసుకెళ్లారు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కిడ్నాపర్ల కదలికలను గుర్తించి 4 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. బాలికను గుడివాడలోని మేకల పద్మజ ఇంట్లో ఉంచి మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో సిరిసిల్లాలోని చందన పద్మకు అప్పగించేందుకు బాలికతో పాటు 3 మహిళలు ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు కోసం వేచి ఉన్నారన్న సమాచారం పోలీసులకు అందింది. పోలీసులు దాడి చేసి వారిని అరెస్ట్ చేశారు. అనంతరం చైల్డ్ లైన్, ఐసీడీఎస్ అధికారుల సమక్షంలో బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందిని రైల్వే ఏడీజీ విశ్వజిత్ కుమార్ అభినందించారు. తెలుసు దట్ మన గవర్నమెంట్లో ఇప్పుడు చిల్డ్రన్, ఉమెన్ గురించి, సేఫ్టీ గురించి చాలా పని జరుగుతూ ఉంది. సో 8th నాడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్, కిడ్నాపింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ప్లాట్ఫామ్ నెంబర్ 10 నుంచి ఒక చిన్న పాప, 3 years old పాపకి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడే మన జీఆర్పీ, రైల్వే పోలీస్ అందరూ కలిసి ఇమీడియట్గా 4 teams తయారు చేసి ఇమీడియట్గా దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్లో 4 పేరు వచ్చింది. ఆ 4కి గ్రాడ్యువల్గా ట్రాక్ చేసి అండ్ ఫైనల్గా ఈరోజు మార్నింగ్ 6 o'clock విత్ ఆల్ 4 accused ఆ పాప కూడా అది రెస్క్యూ చేయటం జరిగింది. సో చాలా మంచి పని మన పోలీసులో చేశారు, ఆల్ జీఆర్పీ అండ్ రైల్వే పోలీస్. దాంట్లో ఇది ఎట్లా జరిగింది అంటే, ఇది ఎలా ఇన్వెస్టిగేషన్ జరిగింది, సీసీటీవీ ఫుటేజ్లో ఎలా ఆమెకి తీసుకొని వెళ్ళింది అది అన్నీ దాంట్లో ఎనలైజ్ చేసి తర్వాత దాంట్లో ఒక స్టాఫ్ కూడా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ స్టాఫ్ ఆఫ్ రైల్వే స్వీపర్, ఆమె కూడా దాంట్లో ఉంది. సో ఆమె ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కిడ్నాపర్స్కి, 2 కిడ్నాపర్స్కి. తర్వాత 2 కిడ్నాపర్స్ వచ్చి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ట్రాక్ చేయటం జరిగింది అండ్ గ్రాడ్యువల్గా ఈరోజు వాళ్ళకి రెస్క్యూ చేయటం జరిగింది. డబ్బుల గురించి మామూలుగా వాడు సేల్ చేస్తారు, 2-3 lakhs 4 lakhsలో అట్లా సేల్ చేస్తారు. ఆ రోజు మేము వెయిటింగ్ హాల్లో పడుకున్నాం సార్. నది నుంచి పనికి వెళ్ళొచ్చి పడుకున్నాం సార్. పిల్ల కనిపించకపోయేసరికి నిద్రలేసి వచ్చేసరికి పిల్ల కనిపించలేదు. పిల్ల కనిపించమని ఎమ్మటే వచ్చేసి ఆర్పీ ఆఫీస్ రైల్వే స్టేషన్ వెళ్ళి కంప్లీట్ ఇచ్చాను సార్. ఆ రోజు నైట్ నుంచి ఇప్పటి వరకు టీం మొత్తం 30 మంది. ఆ రోజు నేను ఎమ్మటే సీసీ ఫుటేజ్ చూసి ఎమ్మటే సార్ వాళ్ళతోటి నేను కూడా వెళ్ళాను సార్. రోజు నైట్ మొత్తం మేము అందరం కొండలు మొత్తం ఇంటింటికి వెళ్ళి ఎత్తాం సార్. ఆ ఊళ్ళో లేరు అని పక్క ఊరు వెళ్ళారు సార్. మీ పిల్లలు మీకు తెచ్చే పెడతా అని చెప్పి మమ్మల్ని అక్కడే పెట్టి టిఫిన్లు, భోజనాలు మొత్తం మాకు అక్కడే పెట్టి స్టేషన్లోనే ఇప్పటిదాకా మొత్తం 30 మంది 40 మంది అన్ని ఊరు తిరిగి
మా పిల్లల్ని తెచ్చి మాకు ఇచ్చారు సార్. మాకు సిఏ గారు, ఎస్ఐ గారు టీం మొత్తం మాకు చాలా సహాయం చేశారు సార్. వాళ్ళు తేవడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకెప్పుడు మేము ఇక్కడికి రాము, మా పని మేము చేసుకుంటూ మా ఇంటికి వెళ్ళిపోతాం సార్ అని చెప్పాను సార్. ఓకే మీ పాపని తీసుకుని వెళ్ళు, లేకపోతే మీ పాపలని ఇచ్చే హాస్టల్ వేస్తాం అన్నారు సార్. హాస్టల్ వద్దేం వద్దు, మా పాపని మేము పెంచుకుంటాం సార్ అని చెప్పారు సార్. అంతే సార్. మీరు సహాయం చేసినందుకు పోలీసులు వాళ్ళందరూ థ్యాంక్ యూ చెప్తాను. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగు రూట్లో వెళ్తున్న టిప్పర్ లారీ కంచించర్ల వైపు నుంచి వస్తున్న సిమెంటు లారీని ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకును ఢీకొట్టడంతో ఒక్కసారిగా 2 లారీల్లో మంటలు చెలరేగగా 2 మృతి చెందారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దొనబండ సమీపంలో 2 లారీలు ఢీకొన్నాయి. రాంగ్ రూట్లో వెళుతున్న టిప్పర్ లారీ కంచకచెర్ల వైపు నుంచి వస్తున్న సిమెంట్ లారీని ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. టిప్పర్లో ఉన్న డ్రైవర్, క్లీనర్ మంటల్లో చిక్కుకున్నారు. ఇంధన ట్యాంకు వద్ద ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే స్పందించిన స్థానికులు సిమెంట్ లారీ డ్రైవర్ను రక్షించి 108లో హాస్పిటల్కి పంపారు. టిప్పర్లో ఉన్న డ్రైవర్, క్లీనర్లు శ్రీను, రంగా అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో మృతుల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఫిట్మెంట్ ఇచ్చిన పే ఫిక్సేషన్ చేయాలని ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాలు ఐకాసా నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ జీవోల వల్ల జరుగుతున్న నష్టంపై ఐకాసా నేతృత్వంలో ఉద్యమానికి తెరతీసింది. ఈ క్రమంలో మంగళవారం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఆర్టీసీ డిపోల పరిధిలో గేట్ మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో విజయవాడ, గవర్నర్పేట 1, 2, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, విద్యాధరపురం బస్ డిపోలతో పాటు పీఎన్బీఎస్ స్టేషన్లోనూ, కృష్ణా జిల్లా వ్యాప్తంగా మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, అవనిగడ్డ, ఆటోనగర్, ఉయ్యూరు బస్ డిపోలలో ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీలో తీవ్ర అన్యాయం చేస్తూ తాజాగా జీవోలు జారీ చేయడంతో పీటీడీ ఉద్యోగ సంఘాలని ఐకాసాగా ఏర్పడ్డాయి. ఈ జీవోలను తాము వ్యతిరేకిస్తున్నామని ఇప్పటికే యాజమాన్యానికి తెలిపాయి. ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని పీటీడీ ఉద్యోగ సంఘాల ఐకాసా నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో మంగళవారం క్షేత్రస్థాయిలో ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళనలు 2 జిల్లాల్లోనూ గేట్ మీటింగ్లు జరిగాయి. ఆర్టీసీ ఐకాసా అగ్రనాయకులు వై శ్రీనివాసరావు, పల్లిశెట్టి దామోదరరావు, సిహెచ్ సుందరయ్య, పివి రమణారెడ్డి, వైవి రావులు డిపోలలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఉద్యమం దిశగా ఆర్టీసీ ఉద్యోగులను కార్యోన్ముఖులను చేస్తున్నామన్నారు. 2 జిల్లాల పరిధిలో గేట్ మీటింగ్లలో పాల్గొన్న ఐకాసా అగ్రనేతలు సంయుక్తంగా మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులంతా కొత్త జీతాల పెంపుదలపై ఎప్పుడు జీవోలు వస్తాయని ఎదురు చూశారన్నారు. ఎందుకంటే గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ ఉద్యోగులకు జీత భత్యాలలో ఉన్న తేడాలు సరిచేస్తారన్న ఆశతో ఎదురు చూశారని తెలిపారు. పీఆర్సీ చైర్మన్ అశుతోష్ మిశ్రా ఇచ్చిన నివేదిక ప్రకారం 1.6% అదనపు ఫిట్మెంట్తో పాటు ఏప్రిల్ 1, 2017 నుంచి జూలై 1, 2018 మధ్య కాలంలో ఉన్న డిఏ 4.7% కలిపి 6.3% ఫిట్మెంటు అశుతోష్ మిశ్రా సూచించిందన్నారు. దీనికి భిన్నంగా ప్రస్తుతం 3.1 ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ మాత్రమే ఇచ్చేలా జీవోలు జారీ చేయడం జరిగిందన్నారు. ఇది తీవ్ర అన్యాయమన్నారు. దీనిపై ముఖ్యమంత్రి తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండో రోజు ధర్నా కార్యక్రమ గేట్ మీటింగ్ని ఏదైతే రాష్ట్ర కమిటీ పిలిపించిందో దానిలో భాగంగా గవర్నర్పేట 1 and 2 డిపోల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మరి పీఆర్సీకి సంబంధించి 113, 114 జీవోల్లో మరి పీఆర్సీకి సంబంధించి సవరణలు చేసి మరి ఏదైతే ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి పీఆర్సీని మాకు ఇవ్వాలని, అలాగే మరి 2018లో ఉన్నటువంటి 4.7 డిఏను మరి అలాగే మిశ్రా గారి కమిటీ ఇచ్చినటువంటి 1.6 ఫిట్మెంట్ కూడా కలిపి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ అనౌన్స్ చేసిన విధంగా ఇవ్వకపోవడం వల్ల మరి ఎందుకని 4.7ని 3.1 ఇచ్చారో మాకు తెలియడం లేదు.
ఇది ప్రభుత్వానికి తెలిసి చేశారా లేదా మధ్యలో ఉన్నటువంటి అధికారులు చేశారో మాకైతే తెలియనటువంటి గందరగోళంలో ఉద్యోగస్తులుగా ఉన్నాము. అలాగే మరి అనేక రకాలైనటువంటి అలవెన్సులు మరి మేము ఇలాంటి ఎండనక వాననక పనిచేసేటువంటి సందర్భంలో కొన్ని అలవెన్సుల్ని ఆర్టీసీ పుట్టిన దగ్గర నుంచి కూడా తీసుకున్నటువంటి అలవెన్సులు కూడా చాలా వాటిని రద్దు చేశారు. అలాగే గ్రేడ్ పేకి సంబంధించి అలాగే గ్రేడ్లకు సంబంధించి కూడా చాలా వాటిని ఉన్నటువంటి వాటిని తొలగించడం వలన ఎదురుగా ఎక్కువ ఇవ్వాల్సింది ఇవ్వకపోగా ఉన్నటువంటి కూడా తొలగించడం వల్ల కార్మికుల తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొని ఉంది. ఈ విషయాల్ని ప్రభుత్వం దృష్టికి అలాగే మేనేజ్మెంట్ దృష్టికి కూడా చాలాసార్లు రాష్ట్ర కమిటీగా తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ మరి అలాగే 45 డిమాండ్లతోటి ఒక వినతి పత్రం కూడా ఇచ్చినప్పటికీ దానిలో మీట్స్ లోపల ఇచ్చినటువంటి వాటిని కూడా ఈ రోజు వరకు అమలుకి నోచుకున్నటువంటి పరిస్థితుల సందర్భంలో మేము ఈ రోజున మరి ఈ గేట్ మీటింగుల ద్వారా మా నిరసన తెలియపరుస్తా ఉన్నాం. ఏదైతే పిఆర్సీ సంబంధించినటువంటి నివేదికల్లో 113, 114 జీవోల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద నిన్న ఈరోజు గేట్ మీటింగ్లు పెట్టి మా నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలని ఏదైతే ఉద్దేశంతో స్టార్ట్ చేశామో ఈ రెండో రోజు కార్యక్రమానికి ఈరోజు జరుగుతూ ఉంది. ముఖ్యంగా మాకు మిశ్రా కమిటీ దీంట్లో 1.6 మెగ్జర్ చేయమని కలపమని చెప్పి ఫిట్మెంట్లో కలపమని చెప్పి మాకు ఆదేశాలు ఇస్తే దానికి భిన్నంగా ఏదైతే 4.7 2018 డిఏ మెగ్ చేయాల్సిన అవసరం ఉందో దాన్ని 3.1 6.3 మొత్తం కలపని దాంట్లో 3.1 మాత్రమే కలపడం వల్ల కార్మికులు ఆర్థికంగా చాలా నష్టపోయే పరిస్థితుంది. ఇప్పటికే మేము గవర్నమెంట్ ఉద్యోగులతో 19% నష్టపోయి ఉన్నాం కాబట్టి ఇది ఇంకా నష్టపోగలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఏదైతే వేరియేషన్ 1.6 ఉందో మిశ్రా కమిటీ రిపోర్ట్ మేరకు అవన్నీ సరిచేయాలని అలాగే గ్రేడ్ పేని కలిపేమని అనుకుంటున్నారు కానీ కలపట్లేదు కాబట్టి దాన్ని కూడా కలపాలని అలాగే సెక్యూరిటీ గార్డుల విషయాల్లో కానీ కండక్టర్ డ్రైవర్ల విషయాల్లో కానీ ఏవైతే పేలో ఎనామీలు వచ్చిందో దాని అన్నింటినీ సరిచేసి 113, 114ని వెంటనే సరిచేయడం ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు జరిగిన ఆర్థిక నష్టాన్ని పరిపుష్టి చేయడం ద్వారా చేయాలని అలాగే 40 డిమాండ్లో ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజున పరిస్థితుల్లో ఆర్టీసీలో అనేక బస్సులు 8 లక్షలు 10 లక్షల కిలోమీటర్లు దాటిపోయి మరో సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రమే తిరిగే పరిస్థితి ఉంది. వాటిని కొత్త బస్సులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నా చేయాలి. కళాకారులు దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేసే రాయబారులని ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు గోళ్ల నారాయణరావు అన్నారు. పద్మశ్రీ ఘంటసాల చైతన్య వేదిక, తెలుగు అకాడమీ, కళాభారతి కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సినీ స్వర్ణయుగ త్రిమూర్తులు శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో మంగళవారం సంగీత వివాహరి నిర్వహించారు. తొలుత ఘంటసాల స్వరపరిచిన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావులు నటించిన పలు చిత్రాల్లోని పాటలను గాయకులు ఆలపించి స్వర నీరాజనాలు అర్పించారు. ప్రముఖ నాట్య కళాకారిణి నాట్య పండితురాలు పివి జానకి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. గోళ్ల నారాయణరావు, సీనియర్ అడ్వకేట్ హేమలత, సంగీత కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బ్రహ్మానందం, సింగంశెట్టి చంద్రశేఖరరావు, చైతన్య వేదిక అధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, రచయిత గుమ్మ సాంబశివరావు తదితరులు జానకిని సత్కరించారు. గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ నాట్య కళలో రాణిస్తే విశ్వవ్యాప్త గుర్తింపు లభిస్తుందని అన్నారు. నేటి యువతరం సంగీత సాహిత్య కళారంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. తెలుగు కళావాహిని అధ్యక్షుడు చింతకాయల చిట్టిబాబు పర్యవేక్షించారు. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏపీ మంత్రివర్గ భేటీ ముహూర్తం ఖరారు. ఈ నెల 22న సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం. 52వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి. 3 ఏళ్లు కుంభకర్ణుడిలా నిద్రపోయిన చంద్రబాబుకు ఇప్పుడు ప్రజల సమస్యలు గుర్తుకు వచ్చాయా అంటూ మండిపాటు. ఇబ్రహీంపట్నం దొనబండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. రాంగ్ రూట్లో ఢీకున్న 2 లారీలు, 2 డ్రైవర్లు మృతి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.